గోదావరి కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితిపై ఆరా తీశారు. రెండు నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీటి మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించి సీఎంకు వివరించారు అధికారులు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి 5.20 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.43 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు చెప్పారు అధికారులు. గోదావరి నదిలోనూ భారీగానే వరద ప్రవాహాలు వస్తున్నట్టు రిపోర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతోందని సీఎంకు వివరించారు. గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్య వచ్చాక స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధం కావడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వరద, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. తద్వారా తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల లభ్యత, సరఫరాపైన సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎరువుల కొరత అనే సమస్య లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండి ఎరువుల దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని సూచించారు. ఎరువుల కొరత అనే సమస్య ఉన్నట్టు ఎక్కడి నుంచైనా సమాచారం వచ్చినా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్య పరిష్కరించాలని సూచించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల దర్యాల తిప్ప దగ్గరలో సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపైన అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాత్రి 1:30కు గ్యాస్ లీకేజ్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయని, గంటన్నర వ్యవధిలో గ్యాస్ సరఫరా నిలిపేసి లీక్ను అరికట్టామని చెప్పారు అధికారులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. లీక్ అయిన పైపును మొత్తం తనిఖీ చేసి సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.